దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుడు ఈ యొక్క దినాలలో మనకు అనుగ్రహించిన ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు మరి శ్రోతలకు అందరికీ వందనాలండి. మీరందరూ బాగున్నారా? గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తున్నారా? మరి అంత్య దినాలలో చాలా ప్రాముఖ్యమైన ఎల్రోయ్ మినిస్ట్రీస్ తరపున మరి క్రైస్తవ సమాజానికి మేము చెప్పేది ఏంటంటే 3 కార్యాలు. ఒకటి అంత్యకాలము, రెండవది ప్రార్థనా శక్తి, మూడవది రాకడ, ప్రభు ర్యాప్చర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. కాబట్టి 3 విషయాలు మీరు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకోవాలని ప్రాధాయపడుతూ మేము మీకు అందిస్తున్నాం. ప్రియులరా, మరి దేవుని వాక్యం అంటున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యం చూసినట్లయితే, అపవాదిని అతని తంత్రములను ఎరగని వారం కాము, మనము అతని అంటే అపవాదిని అతని తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. అవును ప్రియులారా, అపవాదిని అతని తంత్రములను మనం ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము మనం ధరించుకోవాలి. మరి ఏంటి ఆ దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచము అని చూసినట్లయితే, ఒకటి నడుమునకు సత్యమని దట్టి కట్టుకొనుడి అంటున్నాడు పౌలు గారు. మరి నడుమునకు సత్యమని దట్టి, ఈ దినాల్లో చూసినట్లయితే సత్యము లేదు, కల్పనా కథల వైపు వెళ్ళిపోతున్నారు జనులు. సత్యాన్ని అనుసరించి జీవించే ఒక మంచి విశ్వాసం కలిగిన జీవితం కలిగి ఉండాలి అని ఇక్కడ ఆ సాతానును ఎదిరించే దేవుడిచ్చే సర్వాంగ కవచములో ఒకటి సత్యము, రెండవదిగా నీతి అని మైమరుపు. ప్రియులారా, మరి నీతి అని మైమరుపు తొడుక్కోవాలని పౌలు గారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు బాప్తిని తీసుకునేటప్పుడు బాప్తిస్ యోహాన్ అంటున్నాడు, ప్రభువా నేను మీ చేత బాప్తిని తీసుకోవాల్సిన మీరెందుకు నా దగ్గర వస్తున్నా అంటున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇప్పటి కానిమ్ము ఇలా నీతి యావత్తును జరిగించుట మనకు తగి ఉన్నది అని మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో యేసయ్య అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి రెండవదిగా దేవుడిచ్చే సర్వాంగ కవచంలో రెండవది ఏంటంటే నీతి, మూడవదిగా పాదములు సమాధాన స్వార్థమైన సిద్ధ మనస్సు అను జోడు తొడుక్కోవాలని రాయబడి ఉంటున్నారు. సిద్ధ మనస్సు, మనం ఎల్లప్పుడూ ఏ క్షణమైనా మనము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వార్థ సమాధాన స్వార్థ చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నాలుగోదిగా చూస్తే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మనకు కావాలి ప్రియులరా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చాడు, ఆయన ఉన్నాడనియు తను వెదుకు ప్రతిఫలం దయచేసి నమ్మవాలని రాయబడింది. ఐదవదిగా చూస్తే రక్షణ అను శిరస్త్రానము, అది ఇంగ్లీష్లో హెల్మెట్ అంటారు. కాబట్టి రక్షణ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆఖరిగా దేవుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకోవాలి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ తండ్రి, అపవాది తంత్రములు ఎరిగిన వారే అతన్ని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచం అని ఉంచున్న ఈ 6 విధమైన మెటీరియల్స్ ని, ఈ యొక్క సత్యాన్ని, నీతిని, విశ్వాసమును, ప్రభువా నాయన డాలు అనబడుచున్న విశ్వాసమును, ఆత్మీయ ఖడ్గమును, వాక్యమనే ఖడ్గాన్ని పట్టుకోవడానికి సాయం చేయం. యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.